శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఆగస్టు 2026 ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా మనకి ఆగస్టు మాసంలో గ్రహ సంచారం, గురుల యొక్క స్వక్షేత్ర గమనం, నీచ స్థితి, అలాగే మిత్రక్షేత్ర శుక్ర సంచారము, గురుడు కర్కాటక ఉచ్చ స్థితి, కుంభంలో రాహు మరియు మీనంలో వక్రగతిలో శని. సో ఇలాంటి విషయాలన్నీ కూడా సమకూర్చుకొని మీ అందరి కోసం ఒక మంచి మాస ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా మన వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రశ్నలకి సమాధానం మన అన్నిటికీ ఇందులో వెతుక్కునే ప్రయత్నం చేయవచ్చు. మకర రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? శుభయోగము. మకర రాశి వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. 1-4 వారాల్లో మాస ప్రారంభ మాసాంతంలో చాలా అద్భుతమైనటువంటి యోగాలు, భగవత్ కృపా కటాక్షలు బలంగా ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం ఖాయం. ఆన్సైట్ ఆపర్చునిటీ ఉండడం, అలాగే మీరు ఈ ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ రావడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోడు ఎగ్జిన్ షూ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, ఇంట్లో వేడుక జరగడం, వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సోదరులతో అనుబంధాలు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, విద్యాభివృద్ధి, చాలా మంచి విద్యా పరిపూర్ణత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ఊహించడానికి శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకి స్వదేశాల్లో విదేశాలు పేరు ప్రఖ్యాతులు, అవార్డు రివార్డులు అందుకోవడం, సంకల్ప సిద్ధి నెరవేరడం. 2-3 వారాల్లో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. కారణం మీ యొక్క మొండితనం, మీ యొక్క లేజినెస్. కాబట్టి రెండింటి వల్ల మీరు ఈ రెండింటిని కనుక మీరు జాగ్రత్త చూసుకుంటే, వాటి వైపు వెళ్లకుంటే, మొండితనాన్ని లేకుండా చూసుకోవడం, బద్ధకాన్ని వదిలేస్తే శుభప్రద ఆనంద యోగాలు, ఐశ్వర్య ప్రాప్తి, సంఘంలో పెరుగుదల, కళాకారులకి ముఖ్యంగా మంచి లాభాలు, కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి బలంగా ఉంటుంది, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహన యోగం,
డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు. వివాహం కోసం చూస్తున్న వారికి తప్పక వివాహం అవుతుందండి. తప్పక శుభవార్త వింటారు, ఇందులో సందేహం లేదు. గాడ్జెట్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేయొచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం కూడా ఉంటుంది. ఇలా అనేకమైన శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభము, ఆనందకరమైన శుభయోగం. చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం. ఈ వారం కూడా మీకు ఈ మాసం కూడా చాలా మంచి సౌలభ్యవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభ ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి 2026 ఆగస్టు నెలలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? స్వామి, నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను స్వామి, ప్రయత్నం ఎన్నిసార్లు నుంచో ప్రయత్నం ఆగుతుంది, ఈ మాసమైనా నేను వెళ్ళగలనా, నా ప్రయత్నం నిలబడుతుందా, దయచేసి చెప్పండి అని అడిగితే తప్పనిసరిగా విదేశాలకి వెళ్ళగలరు. మనం ఇంతకుముందు ఒక రాశి వారికి అనుకున్నాం, కర్కాటక రాశి వారికి టాప్ లో ఉంది. సేమ్ ఈక్వల్ టాప్ లెవెల్ పొజిషన్, కొద్దిగా ఒక అడుగు వెనక్కు మాత్రం ఉండేటువంటి టాప్ ఫలితాలు పొందుకునే రాశి కూడా కుంభరాశి వారిగా చెప్పవచ్చు. కేవలం మీకు 2వ వారమే కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఈ సామాన్య ఫలితాలని అనుకూలంగా మార్చుకోవడానికి మనము భగవద్ కృపా కటాక్షలు పొందుకోవాలి. భగవద్గీత ఉంది కదండి, మన తలరాతను, తలగీతను మార్చేటువంటి అద్భుత గీత భగవద్గీత. అందులో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట మనకి అనుకూలత ఉంటుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నారో, విద్యార్థుల, ఉద్యోగస్తుల, మీరు మీ యొక్క ఆ యొక్క గీతను మీరు అడాప్ట్ చేసుకోండి. మీ వృత్తికి, ఉద్యోగానికి, చదువుకి అన్వయించుకొని గీతను చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అంత అద్భుతమైనటువంటి యోగం ఉంది భగవద్గీతలో. చదవండి, చదివించండి, 10 మందికి చెప్పండి. ఏదేమైనా 2వ వారం మాత్రమే సామాన్య ఫలితాలు. అంటే తప్పుడు వ్యక్తుల యొక్క మాటలు వినకండి. కొంతమంది లంచాలు ఇచ్చి మిమ్మల్ని ఏమార్చే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మరి అదే 1, 2, 1, 3, 4 వారాల్లో చాలా మంచి శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు క్రీడాగత అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, మాతాపితృల సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సోదరులతో అనుబంధము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారం లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ చేసే వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన, కనక, వస్తు, వాహన, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వస్తు లాభం, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమక ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగ బదిలీలు పొందుకోవడం, ఇలా అనేకమైన శుభయోగాలు. విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యం, ధనయోగము, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రుల సమాగమం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, రైతన్నలకి బ్రహ్మాండ పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పంట లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు శుభయోగాన్ని పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, ఇలా అన్ని రకాల ఆనందాది దృష్టయోగాలు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.